నేను విశాఖపట్నంలోనే పుట్టి పెరిగాను. నేను పుట్టి పెరిగిన ఊరిలో వాక్యము ప్రకటించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతి చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొంచెం నెమ్మదిగా అమ్మ, బిల్డింగ్ పడిపోయేలా ఉంది, కొంచెం నెమ్మదిగా సార్, భద్రంగా అన్నదా. హల్లెలూయా. ఓకే. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ ఫ్యాన్ ఆపేసేయండి, నాకు పర్వాలేదు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము మొదటి వచనము నుండి 6 వచనాలు మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆ వచనాలను మీరు చూడాలి. చదువుదాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొని, అప్పుడైతే అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలుగకుండుట చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ లేఖన భాగమును మేము చదువుకొని ఉన్నాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యములో నుంచి, ప్రతి వచనములోంచి, ప్రతి మాటలో నుంచి మీరు మాతో మాట్లాడమని, సంఘమును బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సంఘములో చెవి కలిగిన వాడు దేవుని మాటలు వినును గాక. ఏంటండి, ఆనూక్ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలిస్తే మాకు అందరు చూడంటావా? మీకే కాదు, అసలు చాలా సంఘాల్లో చూడుంది. ఒక విషయం చెప్పను, ఆ విషయం బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి చెవి గలవాడు వినుగాక అన్నాడా లేదా? అంటే ప్రతి సంఘంలో కూడా చెవుడోళ్ళు ఉన్నారనే కదా అర్థం. పోనీ ఏదైనా ఒక్క సంఘానికైనా విడిచిపెట్టాడు ఆ మాట? అన్ని సంఘాలకు ఆ మాట అన్నాడు. అంటే అన్ని సంఘాలలో చెవిటోళ్ళు ఎక్కడో దగ్గర ఒకరో ఇద్దరో ముగ్గురో 50 మందో లేకపోతే 50% 80% ఉంటూనే ఉంటారు. అందుకే ఎంత లోతుగా వాక్యాన్ని ధ్యానించి ప్రకటించినా అది వాళ్ళ హృదయాల్లోనికి ప్రవేశించదు. కనుక దేవుని వాక్యము శ్రద్ధగా వింటే మనకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? వాక్యము వినువాడు ఇంటిలోంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతాడని బైబిల్లో రాసింది. వాక్యము విని గ్రహించిన వాడు 30 60 100 ఫలిస్తాడని బైబిల్లో రాసి ఉంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని బైబిల్లో రాసి ఉంది. కాబట్టి ఆ వినే దగ్గరే దుష్టుడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వినే దగ్గరే దుష్టుడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. నేను మంచిగా సేవ జోరుగా జరుగుతున్నప్పుడు మా చర్చిలో నేను వాక్యం చెప్పినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. అస్సలు అట్నుంచి ఒకళ్ళు పిన్ పడినా నాకు వినబడాలి. అలాంటిది నేను వాక్యం చెప్తుంటుంటే పాటలు వినబడుతున్నాను.
పాటలు వినబడుతున్నాయి ఏంటంటే మైకులు ఆఫ్ చేసి కొంచెం ఇలా గమనించాను. ఒకడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. నేను వాకింగ్ చెప్తుంటాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిన్నగా దగ్గరికి వెళ్ళి ఇయర్ ఫోన్స్ తీసుకొని పెట్టుకున్నాను. ప్రభు పాటలే, సినిమా పాటలు కాదు. తీసి ఫోన్ జోబులో పెట్టి చేయి పట్టుకొని 2 నిమిషాల్లో వస్తానని చెప్పి అతను చర్చి బయటకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోని చెప్పాను. మరలా వచ్చి వాకింగ్ చెప్పాను. మీరు అనుకోవచ్చు ఒక విశ్వాసం పోతున్నాడు. నాకు ఆ భయమే ఉండదు. వినేవాడు కావాలి కానీ విననివాడు సంగతి మనకెందుకు? ఒక పక్క దేవుడు తన సేవకుని అభిషేకించి మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆ సేవకుడు ఒక్కొక్క ప్రసంగం వారం రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు, లేదా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ కావచ్చు. దేవుని దగ్గర అడిగి పొందుకొని వచ్చి ఆ మాటలు ప్రకటిస్తూ ఉంటుంటే నీవు ఎవరి మాటలను చెవిని పెట్టట్లేదు తెలుసా? దేవుని మాటలను చెవి పెట్టట్లేదని అర్థం. కనుక ప్రతి ఒక్కరూ కూడా చదవబడిన వాక్య భాగమును గమనించాలి. ఇక్కడ మొదటగా మనము చూస్తే మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి అన్నాడు. అంటే మెలితే అంటే ఇప్పుడు దాని పేరేంటో తెలుసా? మాల్టా. మాల్టా అనే దేశం అన్నమాట. తెలుగులో మెలితే అని రాయబడి ఉంది. ఈ మాల్టా దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాములు ఎక్కువ ఉంటాయి అక్కడ ఆ దేశంలో. ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఆ ప్రాంతంలో పాములు ఎక్కువ. మీకు విషయం తెలుసా? సౌత్ ఆఫ్రికాలో పాములు ఎక్కువ. సౌత్ ఆఫ్రికాలో ఎటువంటి పాములు ఎక్కువ అంటే కోబ్రాలు ఎక్కువ. కోబ్రా, కొండ చెలువలు అంటారు కదా, ఆ పాములు ఎక్కువ ఉంటాయంట. నాకు సౌత్ ఆఫ్రికాకి వీసా వేస్తాను కంపెనీ పని మీద వెళ్ళమని చెప్పారు. దేవుడు మహాకృపను బట్టి వీసా రిజెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఆ వీసా ఎప్పుడు అయిపోతుందని మా కంపెనీ బాస్ ఏం చెప్పాడంటే, అక్కడికి నువ్వు అడుగు పెట్టిన వెంటనే రోడ్లు బాగో ఏం బాగో చాలా జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ పాములు కనబడతాయంట. వాళ్ళు పాములు తెలగలుగా ఆడుకుంటుంటారంట. పాములు ఎక్కువ అక్కడ. ఒకప్పుడు ఈ మెలితేలో కూడా పాములు ఎక్కువ. మీకు విషయం తెలుసా? భూమి దేవుడు ఎన్ని కోట్ల ప్రపంచాలను సృష్టించాడో ఆ అన్ని ప్రపంచాల సంగతి వేరు, ఈ భూమి మీద సంగతి వేరు. ఈ భూమి మీద ఘట సర్పము పరిపాలన ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఒక లాజికల్గా ఒక పాయింట్ చెప్తున్నా. మనం బైబిల్ ధ్యానం చేస్తున్నాం కాబట్టి మెలితే అనే ప్రాంతంలో పాములు ఎక్కువ. దేవుడు సృష్టించిన ప్రపంచాలన్నిటిలో సాతాను ప్రభావము, పాముల ప్రభావము, దురాత్మల ప్రభావము ఈ భూమి మీద ఎక్కువ. కనుక సంఘాన్ని ఎక్కడే డిజైన్ చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాడిని కొట్టి పడగొట్టి ప్రాణాలు లేకుండా చేసి ఆ శక్తి సంపాదించిన తర్వాతే యేసు ప్రభువుకి భార్యగా సంఘము పనికొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దుష్టుని పడగొట్టలేని భక్తుడు, క్రైస్తవుడు, సేవకుడు కానే కాదు. ప్రతి శోధనకు భయపడకూడదు. మా సంఘానికి నేను చాలాసార్లు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీ దగ్గర ఎవరికన్నా దెయ్యం పట్టిందనుకోండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని నా దగ్గర తీసుకురాకండి. అంటే మీరు అన్నాను అనుకోండి, అలాగన్నాను మీరేమనుకుంటారు? ఓహో, ఈ దెయ్యాలంటే ఈడికే భయం కావాలనుకుంటారేమో. నేను ఎందుకు నా దగ్గర తేవద్దన్నానంటే, ఇది మా పాస్టర్ గారి దగ్గర వరకు అవసరం లేదు. నేను ప్రార్థించినా కూడా ఈ దయ్యాన్ని వదలగొట్టగలను అనుకునే భక్తుడు దేవుడికి కావాలి ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాములు ఎక్కువ ఉండటం వలన బాగా చలి, దాని తోడు వర్షం వస్తుంది. చలికాలంలో వర్షం పడింది అనుకోండి, చలి ఏమవుతుంది? రెట్టింపు అయిపోతుంది. ఎక్కువైపోయింది చలి. అయిపోగానే అక్కడ ఉన్నటువంటి వారు ఈ చలికి వణుకుపోతున్నారు, ఈ ఖైదీలు చలికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొన్ని కట్టెలను తెచ్చి పెట్టి మంట వేశారట. అందరూ తెస్తున్నారు కదా, నేను కూర్చొని మంట కాసుకుందాం అనుకోలేదు. ఎవరు? పౌలు. నేను ఎవరినే? దేవుని సేవకుని చేయనారు. వాళ్ళ చేత చేయించుకోవాలి మనం అనుకుంటాను. సేవకుడు అంటే పరిచారకుడు, పని చేయాలి. పౌలు కూడా వాళ్ళందరూ కట్టెలు తెస్తుంటే ఆయన కూడా కట్టెలు తీసుకొచ్చి ఆ నిప్పులో వేసాడంట. ఇక్కడ చూడండి, అందరూ కట్టెలు తెచ్చినప్పుడు ఎవరు కట్టెలోనూ కూడా పాము లేదు. పౌలు తెచ్చినప్పుడు మాత్రం ఆ కట్టెల్లో పాము ఉంది. ఎందుకు తెలుసా? దేవుని సంకల్పము చొప్పున ఆ ప్రాంతానికి పౌలు భక్తుడు వెళ్ళాడు. హల్లెలూయా.
నువ్వు దేవుని సంకల్పము చొప్పున ఈ సంఘములో ఉన్నావు, దేవుని సంకల్పము చొప్పున ఈ మందిరములో ఉన్నావంటే నీకు వస్తున్న ప్రతి శోధన దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. ఎందుకంటే అది నీకు దొరికిందే కానీ, ఆ శోధన నీకు అనుగ్రహించబడింది కానీ దానిని బట్టి నీకు హాని మాత్రము కలుగదు. హల్లెలూయా. నేనైతే నమ్మాను. హల్లెలూయా. ఎంత క్లియర్గా దేవుడు అక్కడ రాయించాడండి. మీకు విషయం తెలుసా? పాములు, తేళ్ళు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా దురాత్మలకు సాదృశ్యము. గుర్తుపెట్టుకోండి ఒకసారి. దేనికి సాదృశ్యము? దురాత్మలకు. బైబిల్లో ఎక్కడుంది? 90వ కీర్తనలో నీవు సింహములను అనగదొక్కుదువు, పాములను. మీరు ఎప్పుడైనా పామును తొక్కారు? మరి మీ జీవితంలో ఈ వచ్చిన నెరవేరలేదు. ఎందుకు? పాములు తొక్కుతామంటే నిజంగా పాములు తొక్కుతామని కాదు. సింహమును అనగదొక్కుతాము అంటే అసలు సింహాలు ఇప్పుడు వైజాగ్లో దొరుకుతున్నాయి ఏంటంటే జూకు పోవాలి. జూకు పోయి ఏ సింహాల మీద ఎక్కుతో ముందు అది నిన్ను తినేది. అంటే అర్థం ఏమిటంటే సింహములో ఉన్న క్రూరత్వము సాతానికి సాదృశ్యం, పాములో ఉన్న విషము సాతానికి సాదృశ్యము, పాములో ఉన్న కుయుక్తి సాతానుకు సాదృశ్యము. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తానన్నాడు ప్రభు కదా. తన అడుగు వారికంటే చేపను అడిగితే పామునిత్తునా అన్నాడు, రొట్టెని అడిగితే రాతినిత్తునా, గుడ్డెని అడిగితే తేలునిస్తానా అన్నాడు. అని కిందనంటాడు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చాడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఇవ్వాలనుకుంటాడు. దుష్టుడు వాడి దగ్గర ఉన్న దురాత్మలను మన దగ్గరికి పంపాలనుకుంటాడు. అంటే మనం జయించాల్సింది ఏంటి చెప్పండి? దురాత్మలను జయించాలన్నమాట. హల్లెలూయా. ఆ మెలితే పట్టణములో, ఆ మెలితే దేశములో పాములు ఎక్కువ, ఈ లోకములో దురాత్మలు ఎక్కువ. వాటిని జయించుట కొరకే దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ పౌలుకి ఆ పాము కరిచింది కదా, పట్టుకుంది కదా, మరి పౌలుకి ఎందుకు హాని జరగలేదు? అక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. అక్కడ దేవుని వాక్యం ఒకటి నెరవేరింది. ఏమిటది? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఎవరికైనా మైండ్లకు రింగ్ అవుతుందా? హృదయంలోనికి ఆ మాట తడుతుందా కొంచెం? మార్కు సువార్త ఎవరో చెప్పారు. వందనాలమ్మ, చాలా వందనాలు. ఇంకా మార్కు సువార్తలు ఏమన్నాడు? 16వ అధ్యాయంలో తొందరగా తీసి పుణ్యం కట్టుకుని దేవుని ఆశీర్వాదాలు పొందాలి. మీరు పాములను మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు. చూసారా? అలాగని చెప్పి మీరు పాముల చేత కరిపించుకొని విషం తాగడం చేయకండి, పోతారు. ఇక్కడ ఒక ఉదాహరణ మనకు చెప్తుంది ఏంటంటే దురాత్మలు మనలను హాని చేయదలచవు. హాని చేయటానికే వస్తాయి, కానీ జయించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎన్ని వేల దురాత్మలు ఉన్నోనైనా వదలగొట్టేయగలం మనం. భయపడకూడదు, వదలగొట్టేయగలం అంతే. హల్లెలూయా. నేను కొల్లిపర అనే ప్రాంతంలో ఉన్నాను కొద్ది కాలము. 2006 సంవత్సరం గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో కొద్ది కాలం ఉన్నాను. నా భార్యకి అక్కడ పోస్టింగ్ వేశారు, స్టాఫ్ నర్స్గా జాబ్ చేసినప్పుడు. ఒకరోజు బస్ స్టాండ్లో నేను నించున్నాను, తెనాలి వెళ్దామని, బస్సు ఎక్కి వెళ్దామని బస్ స్టాండ్లో నించున్నాను. దూరం నుంచి ఒక ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. ఎలా సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడంటే మీకు తెలుసు కదా, రిక్షా తొక్కులాగా సైకిల్ ఇలా ఉంచి స్నేక్ డ్రైవింగ్ అంటారు. బైకుల మీద కూడా అప్పుడప్పుడు అలా పోతుంటుంటాడు. అదేం డ్రైవింగ్? స్నేక్ అంటే ఏంటి? అది దురాత్మ డ్రైవింగ్. అది ఇలా నడ్డం అంటే అది దురాత్మ డ్రైవింగే. అలాగే సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. నేను చూస్తున్నాను, నేను పడిపోయేలాగా ఉన్నాడు అని. అక్కడి నుంచి పిలుస్తున్నాడు, నన్నే పిలుస్తాడని సంగతి నాకు తెలియదు. ఆ ఊరికి మేము కొత్త, నన్ను పిలవడం ఏంటబ్బా అనుకుంటున్నాను. నేను సైకిల్ తొక్కుంటుంది పడిపోతాడేమో అనుకుంటూనే ఉన్నాను. దగ్గరకు వచ్చి పడిపోగానే లేపగానే ప్రైజ్ లార్డ్ అయ్య గారు, నేను మీ గురించే వచ్చాను. నా గురించి వచ్చా? అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు.
ఎందుకు వచ్చానంటే మీరు పాస్టర్ గారట కదా, దేవుని వాక్యం చెప్తారట కదా, మళ్ళీ ఆయన దగ్గర వాక్యం చెప్పారంటే మీ గురించి అనుకుంటున్నారు అందరూ. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే మన గురించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు తెలిసిందనుకోండి, అమెరికా కంటే ముందు ఊరంతా చుట్టేస్తుంది, మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. మేము రాత్రి ఇంట్లోకి దిగాము, తెల్లవారేసరికి మా జాతకాలు మొత్తం ఊరందరికీ తెలుసు. అది పల్లెటూరు సంగతి. పెద్ద పెద్ద సీసీ కెమెరాలన్నీ అక్కడే ఉంటాయి. అందుకు ప్రార్థన చేయడానికి పిలిచాడు. ఎందుకనంటే మా వదిన గారికి దెయ్యం పట్టిందండి, మా వదిన గారికి దెయ్యం పట్టింది, మీరు వచ్చి ప్రార్థన చేయండి. అదే ఫస్ట్ టైం నేను దెయ్యం పట్టిందంటే ఇదేంద్రా నాయన, మరి ప్రార్థన చేస్తే పోతుందా లేదా అని డౌట్ నాకు. వెళ్ళాను, మంచం వేసారు, కూర్చున్నాను. ఒక ఆవిడ టీ తీసుకొచ్చి ఇచ్చింది, టీ తాగాను. దెయ్యం పట్టిన ఆవిడ ఎవరంటే అంటున్నారు, ఈమె అని. టీ ఇచ్చిన ఆమె అని. ఓహో ఈమె బాగానే ఉంది కదా, నాకు దెయ్యం పట్టింది అంటున్నారండి. నేను బాగానే ఉన్నాను పాస్టర్ గారు, మేము బాగానే ఉన్నాం బ్రదర్, వీళ్ళు పిచ్చెక్కింది, వీళ్ళకి పట్టి ఉంటే దెయ్యాలని అంటుందని. ఏమీ లేదు ఊరుకో అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను. నేను బయటకు వచ్చేసిన తర్వాత ఏరా పాస్టర్ గారిని పిలుస్తావా అని చెప్పి 4 ఎరగేసిందంట. ఆయన మళ్ళా సైకిల్ తొక్కుని పాస్టర్ గారండి, బ్రదర్ గారండి, రండి అని పిలిచాడు నన్ను. రెండోసారి వెళ్ళాను, చూడండి కొట్టేసింది, మీకు తెలీదు. రెండోసారి వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఏమికైనా దెయ్యం పట్టింది, ఏమీ లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదు అన్నాను. తప్పని పడిపోయింది. ప్రార్థన లేదు, ఏమీ లేదు. నీలో అభిషేకం ఉంటే, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నీవు నమ్మితే, ఆ పరిశుద్ధాత్ముని శక్తి అంటే నీవు గ్రహించగలిగితే, ఎంత పెద్ద శక్తి అయినా నీ ముందు తునాతునుకలైపోయి పడిపోతుంది. హల్లెలూయా. దానికి గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు కూడా అవసరం లేదు, ఎందుకంటే అవి చిన్నవిగా మీరు చూడగలగాలి. అది హల్లెలూయా. ఆ విశ్వాసముతో నిలుచుంటే చాలు, నిల్చుంటే చాలు. దేవునికి స్తోత్రం. కనుక దురాత్మలను పారదోలగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాము, మీరు గమనించండి. పౌలు వెళ్ళి ఏం తెచ్చాడు? కర్రలు, కట్టెలు, చెక్కలు. ఏం రాయబడింది అక్కడ? పుల్లలు, కట్టెలు అంటే చిన్న చిన్న పుల్లలన్నీ ఏరుకుంటూ వచ్చాడు. ఏరుకుంటూ వచ్చినప్పుడు అందులో పాము వచ్చేసింది. ఆ పుల్లలు దేనికి సాదృశ్యమో బైబిల్లో నుంచి 2 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14. కావున సైన్యములకు అధిపతి యొగు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారి ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు కట్టెలుగాను. మళ్ళీ ఆ మాట ఆఖరి మాట చదవండి. ఈ జనములు కట్టెలుగాను నేను చేసేదను. ఇప్పుడు చెప్పండి, కట్టెలు ఎవరు? జనములు అంటే మనుష్యులు. మనుష్యులు కట్టెలు. కొందరిలో సాతాను దూరడప్పుడు ఆ పొలంలో ఏముంది? పాము ఉంది. మనము కట్టెలతో పోల్చబడ్డాం. దేవుని యందు సరైన నిలకడ మనలో లేకపోతే మనలోనికి కూడా దురాత్మ వచ్చే అవకాశం ఉందా లేదా? భక్తుడు కాడు సరే, వాడికి దెయ్యం పట్టింది. భక్తులకు కూడా దెయ్యాలు పడతాయి ఒక్కోసారి. ఒకసారి పేతురికి దుష్టుడు ప్రేరేపించాడు. ఎవరు? సాతాను ప్రేరేపించి ఏం మాట్లాడుతాడో తెలుసా? ప్రభువా, అది నీకు జరగకూడదు. ఏది? శిలువ మరణం నీకు జరగకూడదు. అప్పుడు పేతురు యేసు ప్రభు వెనక నించొని మాట్లాడుతున్నాడు. పేతురు ఇలా ఉన్నాడు అన్నమాట. అప్పుడు పేతురు వైపు యేసు ప్రభు తిరిగి ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఏమన్నాడు? సాతానా, నా వెనక్కి పొమ్ము అన్నాడు. ఎవరినన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరినన్నాడు? అదే ఇప్పుడు ఎవరికైనా అలాగ అన్నావు అనుకోండి, వెంటనే అది చేసి నన్ను సాతాను ఉన్నాడు అంటావు అనుకో అని అంటారు. అన్నది పేతురుని కాదు, పేతురులో ఉన్న దురాత్మను బయటికి పొమ్మని అన్నాడు. అంతటి భక్తుడు
యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల్లో అతను కూడా ఒకటే. యోహాను తర్వాత యేసు ప్రభు విషయంలో ఏ విషయంలోనైనా ముందడుగేసేస్తాడు ప్రతిదానికి. యేసు అంటే అంత ఇంట్రెస్ట్. అట్లాంటి ఆ వ్యక్తినే దుష్టుడు ప్రేరేపిస్తున్నాడనంటే ఈనాడు క్రైస్తవులనే ఎక్కువగా దుష్టుడు ప్రేరేపిస్తాడు, లోకములో ఉన్నవారిని కాదు. ఇది గుర్తుపెట్టుకోవలసిన విషయం. లోకములో ఉన్నవారిని కాదు, మనల్ని ఎక్కువగా దుష్టుడు పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మన వలన వారికి నష్టం జరుగుతుంది, మన వలన దేవునికి మేలు జరుగుతుంది. కాబట్టి వాడు డ్యామేజ్ చేయాలనుకుంది క్రైస్తవులనే, దేవుని బిడ్డలనే, ప్రార్థిస్తున్న వారిని, వాక్యం చదువుతున్న వారిని, మందిరానికి వస్తున్న వారిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనం జాగ్రత్తగా గమనించి ఆ దుష్ట శక్తులను జయించగలిగిన అభిషేకముతో ఈ 2 ప్రార్థనా కూటాల్లో మనం నింపబడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కట్టెలంటే మనుషులకు సాదృశ్యం అన్నాను కదా. ఆ మనుషులకు సాదృశ్యములో శరీరం ఒకటి ఉంది కదా మనకొకటి. ఈ శరీరం యొక్క క్రియలు ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 చూస్తే జారత్వము, కామకత్వము, వ్యభిచారములు, అసూయలు, మత్తతులు రాయబడ్డా. ఇవన్నీ పుల్లలే, ఇవన్నీ పుల్లలే. బాగా గమనించండి, ఇవన్నీ ఏంటి? పుల్లలు. ఇంకా మీరు ఆలోచన చేస్తే, ఇంకొంచెం లోతుగా ఆలోచన మనం చేస్తే, సామెతల గ్రంథములో కూడా మనుషుల యొక్క ఆలోచనల గురించి రాయబడి ఉంది. అంటే మనలో నుంచి వస్తున్న ఆలోచనలు కూడా పుల్లలే, కట్టెలే. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. మనిషిని హృదయములో 13 రకాల పాపాలు ఉంటాయంట. ఎన్ని ఉంటాయి చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు. లోపల నుండి అనగా ఎక్కడ నుండి అండి? అది మనుషుల హృదయంలో నుంచి. ఎన్ని వస్తాయి చూడండి, లెక్క పెడదాం. 1 దురాలోచనలు, 1 జారత్వము, 2 దొంగతనము, 3 నరహత్యలు, 4 వ్యభిచారములు, 5 లోపములు, 6 చెడుతనములు, 7 కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. మొత్తం 13 కనబడతాయి. 13 అనేది ఏం సంఖ్య తెలుసా మీకు? దెయ్యపు సంఖ్య. సంఖ్యాశాస్త్రం కూడా ఉంది బైబుల్. 13 ఏ సంఖ్య అది? మీకు తెలుసో లేదో, సింగపూర్లో చాలా చోట్ల బిల్డింగ్లు కట్టేటప్పుడు 13వ నెంబర్ ఫ్లోర్ ఉండదు. 12 తర్వాత లిఫ్ట్లో ఏం రావాలి? 13 రావాలి కదా, 14 వస్తుంది. 13 అనేది సెంటిమెంట్గా వేయటం మానేశారు. ఎందుకంటే అక్కడ దెయ్యాలను పూజించే పండగ కూడా ఉంటుంది. గవర్నమెంటే దాన్ని రూల్ పాస్ చేసింది. మీరు నెట్లో కొట్టి చూడండి, 13వ నెంబరు ఎంఆర్టీ స్టేషన్ ఒకటి క్లోజ్ చేశారు. ఎంఆర్టీ స్టేషన్ వెళ్ళిపోద్ది, లైట్లు వెలిగే ఉంటాయి కానీ అక్కడ ఆగదు. కొంతమంది సినిమాలు కూడా ఇంటి నంబర్ 13 అని సినిమాతో తీస్తారు. ఎందుకు? దెయ్యం ఉంటుంది. 13 అనేది దెయ్యానికి సాదృశ్యము, దురాత్మలకు సాదృశ్యము. మనుషుల హృదయములో ఉండి ఈ పాపములు కూడా కట్టెలే. మనుషులు కట్టెలు, మనుషుల యొక్క శరీర కార్యాలు కట్టెలు, మనుషుల యొక్క ఆలోచనలు కట్టెలు. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అగ్నిలో వేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ అగ్ని అంటే వాక్యమును అగ్నిలో వేసేయాలి, పరిశుద్ధాత్మను అగ్నిలో వేసేయాలి, ప్రార్థనని అగ్నిలో వేసేయాలి. వేసేస్తే అందులో ఉన్న దురాత్మ బయటకు పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, ఎక్కడ ఉద్యోగం ఉంటుందో అక్కడ సాతాను ప్రభావం ఉండదు. ఈ కట్టెలు పట్టుకొని వెళ్తే లోపల ఉండిపోయింది పాము కదా, అది తీసుకెళ్ళి అగ్నిలో వేగిన కాకకేం చేసింది? అది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఈ సంఘంలో ప్రార్థన అనే అగ్ని ఉంటే, వాక్యం అనే అగ్ని ఉంటే, సత్యము అనే అగ్ని ఉంటే, ఉద్యమం అనే అగ్ని ఉంటే, ఆరాధన అనే అగ్ని ఉంటే దురాత్మలు ఇక్కడ నిలవజాలవు. హల్లెలూయా. అసలు ఎలా ఉంటుందో తెలుసా? మీ మందిరంలో రానున్న రోజుల్లో ఇది ఒక ప్రవచనంగా తీసుకోండి.
ఆ ద్వారం దగ్గర నుంచి ఎవరైనా దురాత్మ పట్టినోడు రాగానే అక్కడే పడిపోతాడు. ఆమేన్. ఆ దురాత్మ అక్కడే పోయి మనిషి లోపల రావాలన్నమాట. అలాంటి కార్యాలు ఈ మందిరములో జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఒకసారి చేతులు తల్లులు చెప్పండి. నెమ్మదిగా చెప్పండి, కంగారు పడిపోతాయి ఇవన్నీ. నెమ్మదిగా చెప్పండి అమ్మ ఒకసారి. ఎంత నెమ్మదిగా చెప్తున్నారు, ఇంకొంచెం నెమ్మదిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పక్క అగ్ని గురించి చెబుతూనే ఉన్నాను, హల్లెలూయా అని అంటున్నారు. గట్టిగా స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు. బర్క్మన్ సాయి గారు రాశారు పాట. కునికితే మరలా తిరిగి రప్పిద్దామా పంపిద్దామా? అప్పుడు హల్లెలూయా ఎలా చెప్పాలి? నెమ్మదిగా. ఒకసారి చెప్పండి నెమ్మదిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు బైబిల్లో అగ్ని అనేది బైబిల్లో ఎక్కడెక్కడ రాసి ఉందో కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 23:29. 23:29. నా మాట అంటే దేవుని వాక్యం ఏంటి చెప్పండి? అగ్ని వంటిది. హల్లెలూయా. హల్లెలూయా. అగ్నికి ఉన్న లక్షణం ఏంటి? కాల్చటం. దాని దగ్గరికి విలువైన బీరువా తీసుకొచ్చాం, పనికి మాలిన చెత్త తీసుకొచ్చాం. అంత విలువైంది పూసేకరా వేసేకరా కాలిపోద్ది అంటదా? విలువైందైనా కాలుస్తుంది, చెత్తనైనా కాలుస్తుంది, ఏ మెటీరియల్ అయినా కాల్చేస్తుంది. ధనవంతుడికైనా ఈ వాక్యము అగ్గినే, పేదవాడికైనా ఈ వాక్యము అగ్గినే, దరిద్రుడికైనా అగ్గినే. ఎవరినైనా సరే కాల్చగలిగిన శక్తి వాక్యముకుందే. ఆ వాక్యము చేత మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. వాక్యము అగ్నితో పోల్చబడింది. దేవునికి స్తోత్రం అండి. ఇంకొక అగ్నికుండి ఇంకో లక్షణం ఏంటి తెలుసా? నువ్వు ఎంత వేసినా కాలుస్తానని అంటది. చాలు చాలు అని భోజనం పెట్టేటప్పుడు మనం అంటాం, అమ్మో ఇంత వేసేవాడికి తీసేయమని అంటాం. కానీ అగ్ని అలాగ అందంటాం. నువ్వు ఎంత వేసినా కాల్చుతూనే ఉంటుంది. ఇంకేయటానికి నీ దగ్గర లేవనుకోండి, ఆ ఉన్నదాంతో కాలి అప్పుడు ఆగిపోతుంది కదా. అంటే దేవుని వాక్యం ఎట్లాంటిదంటే ఎంత ఘోరమైన పాపినైనా కాల్చేస్తుంది. ఆ పాపమును కాల్చి పడేస్తుంది. నువ్వు ఎన్ని వేల పాపాలు తీసుకొచ్చి అందులో వెయ్యు, ఇంకెంతకంటే ఎక్కువ దేవుడు క్షమించడానికి అవకాశమే లేదు. మొత్తం చెత్త అంతటిని కాల్చేయగలిగిన శక్తి దమ్ము దేవుని వాక్యమునకు ఉన్నది. హల్లెలూయా. 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 చెప్పండి. వాక్యము అగ్నితో పోల్చబడింది. రెండవది చూద్దాం దయచేసి. రెండవది పరమగీత గ్రంథము 8వ అధ్యాయము. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయుడు. ఇది ఈ వచనంలో మొదటి 2 లైన్లో తీసుకుందాం. అందులో ఏంటి? మొదటి 2 లైన్లో అగాధ సముద్ర జలము ప్రేమను అంటే ఇప్పుడు ప్రేమ ఏంటి చెప్పండి? అగ్ని. హల్లెలూయా. నీ గుండెల్లో ప్రేమ చేత నువ్వు నింపబడితే అది మహా అగ్నిలా ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట, అగాధ జలము సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. అగాధము అంటే ఏంటి తెలుసా మీకు? అగాధం అంటే పాతాళానికి ఉన్న పేరు. అది పాతాళాన్ని ఇంకొక పేరేంటి? అగాధము. అంటే పాతాళ లోకములో ఉన్న చీకటంధకార శక్తులన్నీ వచ్చినా
ప్రేమ అగ్ని నీవు కలిగి ఉంటే దానిని ఆర్పజాలమని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. దట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ లవ్. దేవునికి స్తోత్రం. ఈ అగ్ని మనకు కావాలా వద్దా? కావాలా? అంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమను ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమము ప్రేమించడానికి ట్రై చేయండి. ఎవరినైనా సరే ఎంత ద్రోహం చేసినా ప్రేమించడానికి ట్రై చేయండి. ఇక నువ్వు తట్టుకోలేకపోతే యేసు ప్రభువుకి అప్పగించాను, ఇక నేను తట్టుకోలేకపోతున్నా, లేదా నీ ప్రేమనే నాలో ఇంకా ఇంక్రీజ్ చేయని చెప్పి దేవుడికి చెప్పండి. అప్పుడు దేవుడు డిసైడ్ అవుతాడు వీడికి ఇంకా ప్రేమ ఇవ్వాలంట అని. లేదంటే ఈయన ఎంత ప్రేమిస్తున్న వాడి చేతనైతే వాడి తాట అనేది ఇవ్వాలని దేవుడే డిసైడ్ అయిపోతాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? నేను అలా చాలాసార్లు ప్రార్థన చేశాను. ప్రభు ఎంత ప్రేమిస్తున్నా నన్ను అనుమానిస్తాడు, ఎంత ప్రేమిస్తున్నా నన్ను నిందేస్తాడు, ఎంత ప్రేమిస్తున్నా నన్ను అసహించుకుంటాడు, ప్రేమతో మాట్లాడితే అందులో తప్పులు ఎదుగుతాడు, ఏం చేయలేదు. ఇంతకంటే నేను ఇక్కడ ప్రేమించలేకపోతున్నాడు. ఇంకా ప్రేమించగలిగిన శక్తిని నాకు ఇవ్వు, లేకపోతే ఆ శోధనను తొలగించే. వందల ప్రార్థనలు ఆలకించి దేవుడు చాలామందిని దూరం చేశాడు. దేవునికి స్తోత్రం. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు నెలకు ₹1,00,000 జీతం వచ్చేది. నా భార్యకు 2 లక్షలు వచ్చేది. 10 రోజుల తర్వాత ఒక $100 ఏరా మళ్ళీ ఇచ్చేస్తాను, ఒక $2 ఏరా మళ్ళీ ఇచ్చేస్తాను అనాల్సి వచ్చింది. మొత్తం పోయాయి. ఎవరిని అడుక్కోకుండానే దేవుడు తెచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీతమే లేదు, అయినా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అగ్నిలు చెప్పాను ఇప్పటికి? సరిగ్గా వెళ్ళలేదు మీరు. 5 చెప్పాను. ఎన్ని అగ్నిలు చెప్పానమ్మా? 2 అయితే సరిగ్గా విన్నారు మీరు. 2 అగ్నిలు చెప్పాను. వాక్యమున అగ్ని, ప్రేమ అనే అగ్ని. 3వ అగ్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము అపోస్తుల కార్యాల కంటే ముందు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:1 చదవండి. 7:1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులన్నిటినీ దహించెను. అంటే ప్రార్థన చేయటం వలన అగ్ని దిగి వచ్చిందంటే, అగ్నినే దింపగలిగిన శక్తి ప్రార్థనలో ఉందంటే మరి ప్రార్థన మహాజ్ఞ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రార్థన అనే అగ్ని ఎవరి గుండెల్లో ఉంటుందో చాలా దురాత్మలను కాల్చివేయగలుగుతారు. దురాత్మ శక్తులను కాల్చివేయగలుగుతారు. శరీర క్రియలను కాల్చివేయగలుగుతారు. హల్లెలూయా. మీ హృదయములలో పాపము ఏలనివ్వకుండా హృదయములో ఉన్న పాపమును మీరు ప్రార్థించినప్పుడు అల్లా కాల్చివేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ప్రధానమైనది ఏంటి? దేవునితో సహవాసం చేయడం. అవునా? మీరు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉండిన ఎడల మీ పాపములు క్షమించబడతాయని రాయబడి ఉందా లేదా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే ఎంత ప్రార్థన ఉంటుందో అంత అగ్ని నీ గుండెల్లో ఉంటుంది. 3 అగ్నిలు చెప్పాను. హల్లెలూయా. ఈ 3 అగ్నిలు మనం కలిగి ఉంటే చాలండి, ప్రపంచాన్ని ఆలోచంటారు. అందుకని ఈ 3 ఏదో ఒకటి లోపం చేస్తూ, లేదంటే 3 లేకుండా లోపం చేస్తూ క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ సంఘాలు ఉండిపోయాయి. విశ్వాసులు ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. ఇంకొక అగ్ని గురించి మనం చూద్దాము. దయచేసి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక తన దూతలను వాయువులుగాను తన సేవకులను ఏం చేశాడు చెప్పండి? సేవకులను అగ్ని జ్వాలలుగా చేశాడంట. ఇప్పుడు అగ్ని ఎవరు? సరిగ్గా చెప్పండి. సేవకుడు. సేవకుడు ఎవరు?
అగ్ని. మీరు అవునన్నా కాదన్నా మీ పాస్టర్ గారిని అసహించుకోపోని మీ పాస్టర్ గారు ఏ సంఘంలోనైనా సేవకుడు ఎప్పుడు నిప్పే. దేవునికి స్తోత్రం. అది తగలబెట్టడమే తెలుసు దానికి, అంతే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా ఈ లోకానికి సేవకుడిగా వచ్చాడు కాబట్టి నేను సమాధానపరచ వచ్చానని తలంచకుడి అగ్ని వేయ వచ్చేది. మేము కూడా అప్పుడప్పుడు అగ్ని వేస్తుంటుంటాం. ఎలాంటి అగ్ని అంటే కుటుంబాలు విడదీసే అగ్ని కాదు, అట్లాంటి అగ్ని కాదు, విడిపోయిన కుటుంబాలు కలిపే అగ్ని ఉంది మా దగ్గర. హల్లెలూయా. ఏ సమస్యల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో ప్రార్థించి ఆ సమస్యను కాల్చే అగ్నిని మాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల్లో వాక్యం ఉంటే అగ్నిగా ఉంటాడు, సేవకుల్లో ప్రేమ ఉంటే అగ్నిగా ఉంటాడు, సేవకుల్లో ప్రార్థన ఉంటే అగ్నిగా ఉంటాడు. హల్లెలూయా. మీలో అంతమందికి బలిపీఠం గురించి తెలుసు? చేతులు ఎత్తండి. బలిపీఠం అంటే తెలుసా? బలిపీఠం మీద ఏం చేస్తారు? దహన బలులు ఇస్తారు. ఎలా ఇస్తారు? అగ్ని చేత నిప్పులు రాజేసి కాలుస్తూ ఉంటారు. ఆ బలిపీఠము దేనికి సాదృశ్యము? ప్రార్థనకు, స్తుతి ఆరాధనకు, సమర్పణకు. అవునా? అవునా? అవునంటారా కాదంటారా? అంటే సమర్పణ అగ్ని, ప్రార్థన అగ్ని, స్తుతి ఆరాధన అగ్ని. ఈ సబ్జెక్ట్ అంతా మనం అన్వయించుకొని మన బ్రతుకును మార్చుకుంటే అగ్ని జ్వాలలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్ని చేత మనము నడిపింపబడాలి. అప్పుడు కట్టెల్లో దాక్కున్న ఏ సర్పమైన బయటకు వచ్చాడు. మనుషులకు బుద్ధులు ఎట్లాంటివో తెలుసా అండి? మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే ఈ పాము బయటకు వచ్చి అపోస్తలుడైన పౌలు చేతికి పట్టుకుందో అందరూ ఏమనుకున్నారు? ఇతను నరహంతకుడు. వీళ్ళు చెప్పాడు ఏమన్నా? జడ్జిమెంట్ పేపర్ వీళ్ళ చేతిలోకి వచ్చిందా? వీళ్ళే డిసైడ్ అయిపోయారు ఇతడు నరహంతకుడు అని. ఒకడు నా మీద వ్యభిచారం నింద మోపాడు. వ్యభిచారి ఆడు చెప్పేస్తే అయిపోద్దేటి. అలా మోపినోడు ఆడే వ్యభిచారయ్యాడు. మోపినోడు వాడే వ్యభిచారయ్యాడు. నా భార్యను నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ప్రేమించి వదిలేస్తే తప్పు, కానీ పెళ్లి చేసుకుంటే తప్పు ఏంటి? సార్ పెళ్లి చేసుకోవడానికే ప్రేమించాం. అవునా? ఒకడు ఫోన్ చేసి అంటాడు, ఆమె నర్సు తెలుసా, నర్సులు మంచోళ్ళు కాదు అని. అట్లా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంది అని ఒంగోలులో ఒక పాస్టర్గా పెద్ద ప్రసంగం చేశాడు, పేరు పెట్టి మరి నా మీద. దైవ సేవకుడు ఏమంటాం ఏమనలేదు, నేను దేవుని చెప్తా అనుకున్నా. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ పెద్దమ్మ ఇంకోటి తెలిపింది. అప్పుడు ఆయనే ప్రసంగం చేస్తున్నాడు. ఏమని? ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోకూడదండి? యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ప్రసంగం మారిపోయింది. మనుషులంతే, అదే నోటితోని వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడతారు, అదే నోటితోని ఇంకోలాగా కూడా మాట్లాడతారు. ఆ పాము పౌలుకి ఏ హాని చేయకపోవటం చూసి ఏమన్నారు? మళ్ళీ అదే నోటితో చెప్పండి, ఇతడు దేవత అన్నారు. అదే నోటితో నరహంతకుడు అనేసాడు. అదే నోటితోనే అసలు ఆ మాట అనటానికి ముందు కూడా వాళ్ళు ఏం చేశారంటే, చెయ్యి వాస్తుందేమో, పడి సస్తాడేమో, ఎంత ఆశకున్నారో పాపం, ఎంత ఆశకున్నారో. చాలామంది అనుకున్నారు నాకు పెళ్ళైన కొత్తలో అయిపోయింది ఈ ఆధ్యాత్మిక జీవితం అనుకున్నారు. మంట పెరిగిపోయింది. ఆ తర్వాత అనుకున్నారు కొంతమంది, శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు అయిపోయింది అనుకున్నారు. నా కొడుకు పుట్టి చనిపోయేటప్పుడు ఏం భక్తుడిలో కొడుకే పుట్టి చనిపోయాడు, అందరికీ అలా జరుగు, ఆడికి ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత కూడా నా సేవ ఇంకా పెరిగిపోయింది. ఆస్తులు పోయాయి, అన్నీ పోయి ఏమీ లేకుంటున్నాడు. ఒకరోజు బయటికి వెళ్ళి హోటల్లో 3 రోజులు దాక్కున్నాం. ఇంటి మీదకి రౌడీలను పంపిస్తే తెనాల్లో హోటల్లోకి వెళ్ళి ఇల్లు లేదు, ఏమీ లేదు, వచ్చి హోటల్లో దాక్కున్నాం. సెకండ్ లాక్డౌన్ అది. బయటికి వెళ్ళి తినడానికి హోటల్స్ లేవు. అయిపోయింది అనుకున్నాం. దాదాపు 150 బహిరంగ సభల్లో ప్రసంగం చేశాను 2 సంవత్సరాల్లో. హల్లెలూయా. మనలో ప్రార్థన ఉంటే,
మనలో స్తుతి ఆరాధన ఉంటే, మనలో సమర్పణ ఉంటే, మనలో ప్రేమ ఉంటే, మనలో వాక్యం ఉంటే దానిని ఎవడు ఆర్పచాలడు. అది మండుతూ ప్రకాశించుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుందంటే ఆయన మండుచు ప్రకాశించుచుండేనంట. చేస్తే గైతే గీత అలా బ్రతకాలంతే. దావీదు ఇశ్రాయేలీలకు కన్నుల వంటి వాడంట. బ్రతికితే అలా బ్రతకాలంతే. మంట కలిగి బ్రతకండి అంటే పక్కన మంట వేసుకొని కాపుకోవడం కాదు. మనలోనే ఆత్మ సంబంధమైన మంట మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ మంట మీలో కలిగి ఉంటే ఎన్ని నిందలనైనా తట్టుకోగలరు, ఎన్ని పొగడతలనైనా. పొగిడారా లేదా పౌల్ని? దేవత అన్నారంటే పౌలు మనకంటూ తోపేవాడు దేవత అన్నారు మామూలు గట్టి. ఆయన పొగిడితే కూడా పడిపోలేదు ఆయన. పౌలు క్యారెక్టర్స్లో చెప్పాలంటే అద్భుతం అనేది, వండర్ అనిపిస్తుంది నాకు. ఒకసారి పూతోనను దెయ్యము పట్టిన ఒక ఆమె సోది చెప్తుంది. పౌలుతో పాటు వచ్చిన సేవకులందరిని ఏమన్నా తెలుసా? ఆ దెయ్యము సర్వోన్నతుని దేవుని సేవకులు ఏమన్నది? మన రోడ్డు మీద వెళ్ళిపోతుంటుంటే అదిగో ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, ఓ గొప్ప సేవకుడు వెళ్ళిపోతున్నాడంటే మన గుండెలు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. పౌలు సంతోషపడలేదు. ఆమె పొగడతలకి తీసుకొని ఇంకా పొగిడించుకోలేదు. ఆమె అలా పొగుడుతుంటుంటే పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమె ఇంకా పొగటం మొదలుపెట్టింది. అసలు మీకు సీక్రెట్ చెప్పనా? ఆ దురాత్మ ఎందుకు పొగుడుతుంది చెప్పండి పౌల్ని? ఆమెకేమో దురాత్మ ఉంది, దెయ్యమని రాసి ఉంది, పూతోని దెయ్యమని పేరుతో సహా రాసి ఉంది. అయినా సేవకుడిని సర్వోన్నతుడైన, మీరు అప్పుడప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవుని కుమారుడివి అని అంటుంటే ఈ పాస్టర్ గారు నేనెవరిని చెప్పు అని ఈయనకి పొంగిపోతుంటుంటాడు. మరి పౌలు ఎందుకు పొంగిపోలేదు? ఎందుకంటే మనల్ని పాడు చేసేది పొగడత. ఈ దురాత్మ నన్ను పొగుడుతుందంటే ఆయనలో ఉన్న దురాత్మను నేను వదలకొడతానేమో అని నన్ను పొగిడి మగప్పు చేస్తుందన్నమాట. పౌలకి సిరాకేసింది. పక్క వైజాగ్ లాంగ్వేజ్లో చెప్తాను, సిరాకేసింది అనమాట. ఒక్క చిన్న ప్రార్థన చేశాడంటే మొత్తం దురాత్మను బయటకు పోయి మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషులు నిన్ను అవమానించినప్పుడు బాధపడద్దు, పొగుడుతున్నప్పుడు సంతోషపడద్దు. అవమానించినప్పుడు నా దేవుడు నాకంటే ఎక్కువ అవమానం పొందాడని దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను పొగుడుతున్నప్పుడు ఈ పొగడతలకు అర్హుడైతే ఆయన కానీ నేను కాదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పొగుడుతుంటుంటే భలే పొగిడించుకుంటారు. ఈ మధ్య ఎక్కడ ప్రసంగానికి వెళ్ళినా పాపం నా గురించి తెలియదు కదా, ప్రసంగం ఏ టాపిక్ చెప్తానో తెలియదు. ఎందుకంటే పులిపేట దగ్గరకు వచ్చాక నేను డిసైడ్ అవుతుంటాను. ఒక్కోసారి ప్రసంగం రాగానే మా ఓడు సింగపూర్లో ఆ తోపు ఈ తోపు అలా చేశాడు అంటాడు. అక్కడ గిన్నెలు తోముకొని దొడ్లు కడుక్కొని డ్యూటీ చేసి వచ్చేవాళ్ళు. నాయన మీకు ఎవరికి తెలియదు ఆ విషయం. అక్కడ అంత సేవ చేశాడు, ఇంత సేవ చేశాడు, చప్పట్లో అని అంటుంటే ఆ చప్పట్లు కొడుతున్నంతసేపు నేర్చుకుని వింటుంటాను. ఇంకేమన్నా అంటే బాగోదు పాస్టర్ గారు తిరుగుతారు. నేను ఎవరిని పొగిడినా పట్టించుకోను. మన వాక్యం ఏదో మనం చెప్పుకొని వెళ్ళిపోతాం. మీ జీవితాల్లో కూడా అవమానించినా పట్టించుకోవద్దు, పొగిడినా పట్టించుకోవద్దు. సమస్త ఘనత మహిమ దేవునికని చెప్పి స్తుతించండి, అది అగ్నిగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఇంకొక చిన్న మాట మనము చూసుకొని ముగించేద్దాం. హెబ్రీ పత్రికలోనే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. తండ్రి అయిన దేవుడు దహించు అగ్ని. ఇప్పుడు అలా రాసుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నేను అగ్ని వేయవచ్చి తినన్నాడు. అంటే యేసు ప్రభు అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడింది లేదా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అవునా? అంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి వస్తే అది అగ్ని. మేడగది మీద 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అనే అగ్ని దిగి వచ్చినప్పుడు
14 దేశాలు వారికి సువార్త అందింపబడింది. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని అభిషేకముతో పేతురు నిల్చొని ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణలోనికి నడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకం మీకు కావాలా? కావాలొద్దా? కొద్ది నెమ్మదిగా చెప్పండి అమ్మా. కావాలా? కావాలనుకున్నోళ్ళు మోకరించగలిగిన స్థితిలో ఉంటేనే మోకరించండి. మోకరించలేకపోయినా పర్లేదు, కళ్ళు మూసుకుని. కావాలి అనుకున్నోళ్ళు మోకరించండి. హల్లెలూయా జీసస్. రిబషకల మందర సహంతర హెసే. హల్లెలూయా. మోకరించండి. 2 చేతులు పైకెత్తండి. ఈరోజు ఒక కొత్త ప్రార్థన మీ చేత చేయిస్తున్నాను. ప్రభువా, వాక్యమున అగ్ని నా గుండెల్లో ఉండాలి, నా హృదయంలో ఉండాలని అడగండి. స్టార్ట్. ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయండి. నా మాటలు వింటూనే మీరు ఒక పక్క ప్రార్థించగలగాలి. నీ వాక్యము చేత నన్ను నింపు, నీ వాక్య అగ్ని చేత నన్ను నింపు. ఒక్క మాట నేను పలికినది అగ్నిలా పనిచేయాలి. హల్లెలూయా. నీ ప్రేమ అగ్ని చేత నన్ను నింపు. దిస్ ఈస్ ద డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రేయింగ్. దిస్ ఈస్ ద డిఫరెంట్ వే ఆఫ్ ప్రేయింగ్. అగ్ని చేత నింపుమని ప్రార్థించేటప్పుడు నీ వాక్యమున అగ్ని చేత నింపు, ప్రేమని అగ్ని చేత నింపు, స్తుతి అని అగ్ని చేత నింపు, ప్రార్థనని అగ్ని చేత నింపు, సమర్పణని అగ్ని చేత నింపు. హల్లెలూయా. అదే నోటుతోనే మీ సేవకుడు అగ్ని జ్వాలలుగా దేవుడు చేశాడు. అగ్ని జ్వాలలుగా మా సేవకుడిని వాడుకోండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మీ సేవకుని పేరు చెప్పి మరి ప్రార్థన చేయండి. పేరుతో ప్రార్థన చేయండి. మీ సేవకుని పేరుతో మా సేవకుని అగ్ని జ్వాలగా తయారు చేయండి. హల్లెలూయా. ప్రేయర్ ఇంకా ప్రేయర్ చేయాలి. నీ అగ్ని చేత నింపు నా సేవకుని. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తిండి లేని పరిస్థితులు వచ్చినా, పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చినా, ఆదివారం నీ మాటలు చెప్పడానికి నిలబడుతున్నా. గో, నీ సేవకుని మీ అగ్ని చేత రగిలించు నాయన. ప్రే ఫర్ యువర్ పాస్టర్. కన్నీటితో మీ సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారా? డియర్ చర్చ్, మీ సేవకుడు బాగుంటే మీరు బాగుంటారు. మీ సేవకుడు కడుపు నిండి అన్నం తింటే మీరందరూ అన్నం కడుపు నిండుగా తినగలుగుతారు. మీ సేవకుడు ప్రతిఫలం పొందితే మీరు డబల్ ప్రతిఫలం పొందుతారు. తెలుసా? ఈ ఒక్కరోజుతో కాదు, ఎవ్రీ డే ప్రే ఫర్ యువర్ పాస్టర్. మీ సేవకుని కొరకు మీరు ప్రార్థించుట మానకూడదు. కన్నీరు కార్చి ప్రార్థించు, మొర్రపెట్టు నీ అగ్నితో. దేవుడు దహించు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా, నీ ఆత్మను నా మీదకు పంపు నాయన. నీ పరిశుద్ధాత్మను నా మీదకు పంపు తండ్రి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమస్య, అది అనారోగ్యము కానీ, కోర్టు కేసులు కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, మోకాల నొప్పులు కానీ,
కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ సర్పమైనా ఈరోజు ఈ అగ్ని కాకకు అది బయటకు వెళ్ళిపోతుంది. ఆమేన్, ఆమేన్. స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. ఇఫ్ యు డోంట్ నో హౌ టు ప్రే, జస్ట్ ప్రైజ్ టు హిమ్, జస్ట్ ప్రైజ్ టు హిమ్. స్తుతించు, డోంట్ స్టాప్. ప్రేయర్ చేయాలి, ప్రేయర్ చేయాలి, ఇంకా చేయాలి. అయిపోవచ్చిందని నేను చెప్పట్లేదు. మీరు మీలో ఆసక్తి కలగాలి ఇంకా ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబషక బందలరమర, ఓ రిబందలమర, సందలరమర, తకూస్ కల రిబ్రబాకు శ్రీమంద హస్. హల్లెలూయా. ప్రే, ప్రే, ప్రార్థన చేయండి. ఇంకా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. ఇదిగో నీ సమస్యను దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ సమస్యను తీసుకొచ్చారు. ఇక్కడ అగ్ని ఉంది. ఇప్పుడు మీ కంటికి కనబడని అగ్ని ఉంది. ఇప్పుడు ఆ అగ్ని నీ సమస్య వెనుకున్న దురాత్మను బయటకు పంపిస్తుంది. ఈరోజు నీ సమస్య వెనుకున్న దురాత్మను బయటికి పంపిస్తుంది ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఇదిగో నీ సేవకుడు హానోకు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఆయనకున్న సమస్య ఏదైనా, ఆయనకున్న ఇబ్బంది ఏదైనా యేసు నామములో కాల్చబడును గాక. సమస్య ఇగో పాతాళములోనికి దిగిపోవును గాక. హల్లెలూయా. ఇగో విశ్వాసులకు సమస్యలు దిగిపోవును గాక. ఐ ప్రే ఫర్ సీనియర్ పాస్టర్ ఆల్సో. ఆనంద్ జాస్వా గారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఇదిగో నీ సేవకుని శరీర బలహీనతలు యేసు నామములో కాల్చివేస్తున్నా. నీ సేవకుని యొక్క సమస్యలు యేసు నామములో కాల్చివేస్తున్నా. ఇదిగో నా భార్యకు ఆ హార్ట్ ప్రాబ్లం మరి ఇంకెన్నడూ రాకుండానుగా. ఐ బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ స్వస్థత కలుగునుగా, సంపూర్ణ స్వస్థత కలుగునుగా. మా కోర్టు కేసులు యేసు నామములో తెగి పడునుగాక. ఈ రోజు వరకు నా అబ్రోడ్ వేసాను ఆటంకపరుస్తున్న చీకటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమస్య సహోదరుల సహోదరుల మీ ప్రార్థన, మీ విజ్ఞాపన, మీ కన్నీటిని దేవుడు చూశాడు. ఇశ్రాయేలు నిట్టూర్పులను ఆనాడు దేవుడు చూసినట్లుగా ఈ మందిరంలో ఉన్న నిట్టూర్పులను దేవుడు చూశాడు. అద్భుతముగా మీరు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. దేవుని అగ్ని చేత మీరు నడిపింపబడుతున్నారు. హల్లెలూయా. నా మాటల్లో ఆఖరి మాట పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో ఇప్పుడే పెట్టాడు. ఫ్లాష్ న్యూస్ లాగా ఇప్పుడే పెట్టాడు. ఫ్లాష్ న్యూస్ లాగా. ఐ నెవర్ ప్రిపేర్డ్ బిఫోర్, బట్ జస్ట్ నౌ వెన్ ఐ ప్రీచింగ్, వెన్ ఐ ప్రేయింగ్, the Lord put in my heart the wonderful word. ఆ మాట ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మీరున్న వర్తమానం అంతా కట్టెలను కాల్చేదైతే ఇంకా కాల్చటానికి మీ దగ్గర లేకుండగా అగ్ని మాత్రమే కనబడే స్థితి. ఆనాడు మోసే చూశాడు కదా, హోరేబు పర్వతం మీద తగలబడిపోవట్లేదు, పొద మండుతూ ఉంది. ఆ అగ్ని ఇక్కడ కనబడుతుంది. ఆ అగ్ని ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఆ అగ్ని ఇక్కడ కనబడుతుంది. కళ్ళు మూసుకొని అగ్నిని చూడండి. ఆ అగ్నిని చూసే మోసేలాగా మీ కన్నులు ప్రకాశించును గాక, మోసేలాగా మీరు ప్రజ్వలించుదురు గాక. పరిశుద్ధాత్మతో నింపుము దేవా, నీ అభిషేకము థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. లార్డ్,
థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఐ ప్రైజ్ యూ మాస్టర్. ఐ ప్రైజ్ యూ ఆల్మైటీ. ఐ ప్రైజ్ యూ. నిజముగా ఈరోజు నాతో మా అందరితో మాట్లాడారు. మీరు మాట్లాడారు కాబట్టి మాకు బ్రతుకుంది నాయన. మీరు మాట్లాడారు కాబట్టి మాకు నూతన బ్రతుకుని ఇంకా ఉంది. మీ మాటలను బట్టి దేవునికి స్తుతిద్దాం ఒకసారి. ఏ సమస్య కొరకు మీరు ప్రార్థించారో మందిరం బయట మీరు అడుగు పెట్టిన కానీ అది ఉండట్లేదు తెలుసా మీకు? అది దేవుని స్తుతించే బయటికి వెళ్ళాలి మనం ఈరోజు. స్తుతించండి. ప్రభువా మాట్లాడినందుకు స్తోత్రాలు, సమస్య తీసినందుకు స్తోత్రాలు, ఆరోగ్యం బాగు చేసినందుకు స్తోత్రాలు, మీ బలం ఇచ్చినందుకు స్తోత్రాలు, మీ అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. కృప 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 మిమ్మల్ని వెంబడించింది. కృప మిమ్మల్ని వెంబడించింది. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.